ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆమెన్. మీరు అనగా మనమందరము దేవుడు వ్యవసాయము చేస్తూ ఉన్నాడు. ఆత్మ ఫలములు ఫలింపచేయాలని అటు వ్యవసాయము చేస్తున్నాడు. మనము దేవుని యొక్క గృహమై ఉన్నాము. మన దేహములనే దేవాలయములు గృహములో ఆయనను నివసింపచేసే వారముగా ఉన్నామని ప్రభు పేరట తెలియపరచుచున్నాను. కాబట్టి మనకు బోధించువారున్నారు. వారు దేవునితో కూడా జతపని వారై మనకు బోధిస్తూ ఉన్నారు. వ్యవసాయము చేస్తున్నారు. మనము దేవుని యొక్క గృహమై ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఒకరు మనలను నాటి ఉన్నారు, అంటే దేవునిలో నాటి ఉన్నారు. వేరొకరు నీళ్లు అనగా వాక్యము అనేటువంటి నీళ్లను పోసి ఉన్నారు. వృద్ధి చేయువాడు, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయువాడు, ఫలింపచేయువాడు దేవుడే. కానీ నాటి ఉన్నాడే మనలను, అతనిలోనైనను నీళ్లు పోసినటువంటి వాక్యమును బోధించినటువంటి వానిలోనైనను ఏమీ లేదు. కానీ వృద్ధి చేసినటువంటి మనలను ఆత్మఫలములు ఫలింపచేసినటువంటి వాడు దేవుడు మాత్రమే. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతివారును తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకుంటాడు. నీవు ప్రార్థించిన వాడివైతే, దేవునిలో నడిచిన వాడివైతే నీ జీతము పరలోకములో ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా లోక సంబంధముగా తిరిగినట్లయితే ఆ జీతము కూడా దేవుని యొద్ద ఉంటుంది. కాబట్టి మనము దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నాము కనుక అట్టి దేవుని వ్యవసాయములో మనము ఆత్మ ఫలములు ఫలించే వారముగా ఉండాలి. వృద్ధి కలుగ చేసిన వాడు ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే కనుక ఆత్మఫలములు ఏమనగా, ఒకటి ప్రేమగా ఉండాలి, మనము సంతోషముగా ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, మనలను విసిగించిన వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండాలి, దయాళుత్వము కలిగి బీదవారికి మనకు కలిగినది ఇవ్వాలి, మంచితనమును దేవునిలో కలిగి ఉండాలి, విశ్వాసమును మనము అడిగిన దానిని పొందుకునే వారముగా విశ్వాసము కలిగి ఉండాలని తెలియపరుచున్నాను. అలాగనే సాత్వికము కలిగిన వారమై, ఆశా నిగ్రహము అనగా మనలను మనము కంట్రోల్ చేసుకోగలిగిన ఈ లోక సంబంధమైన వాటి వైపు తిరగకుండా కంట్రోల్ చేసుకోగలిగిన ఆశా నిగ్రహము కలిగి ఉండాలని, ఇట్టి 9 రకములైన ఆత్మఫలములు ఫలించాలని ప్రభువైన క్రీస్తు వారు వ్యవసాయము చేస్తూ ఉన్నారు కనుక అట్టి వ్యవసాయము మనమే కనుక అట్టి వ్యవసాయములో మనము ఆత్మఫలములు ఫలించాలని ప్రభు పేరట మీకు తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. Praise the Lord. Word of God, 1 Corinthians chapter 3. Ye are God's husbandry, God's building. Praise the Lord. Amen. For we are God's fellow workmen. I have planted, Apollos watered, but God has given the increase. So that neither the
planter is anything, nor the waterer, but God the giver of the increase. But the planter and the waterer are one, but each shall receive his own reward according to his own labor. Praise the Lord. For we are God's fellow workmen, we are God's husbandry, God's building. Praise the Lord. Amen. But the fruit of the Spirit is love, one joy, two peace, three long suffering, four kindness, five goodness, six fidelity, seven meekness, eight self controlling, nine suffering, long suffering. Praise the Lord. Amen. We are God husbandry, God's building. Praise the Lord. Amen.